దాన్ని చేస్తారు. అది సింగనగర్లో ఇళ్ల మధ్యలో పెట్టారు. ఏ కంపు రాదు అది ఇది అన్నారు. అప్పుడు కమ్యూనిస్టులే ఓకే చేసింది. సీన్ కట్ చేస్తే దానివల్ల చుట్టుపక్కలంతా నీళ్లు కలుషితం అయిపోయి గ్రౌండ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అంతా పాడైపోయి, ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ మూలంగా అక్కడంతా దోమలు గేమలు అరాచకం అనమాట ఆ ప్రాంతం. అంతకుముందు ఆ ఏరియాలో చక్కటి రేట్లు ఉండే ఇళ్ళన్నీ పడిపోయింది. ఎవరు అక్కడ పెళ్లి చేస్తాని అమ్మాయికి పిల్లనివ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఆ ఏరియాలో. దాని మీద మళ్ళీ వాళ్ళే ఆందోళన చేశారు. ఈ డంపింగ్ యార్డులతో అదో పెద్ద సమస్య. ఊళ్ళ మధ్యన పెట్టకూడదు, ఊరి చివరన పెట్టాలి. ఊరి చివరన పెట్టేటప్పుడు పొలాల మధ్యలో, మా పొలాల మధ్యలో అది పెట్టడానికి లేదని కోర్టులకు కూడా పోతుంటారు. దానికి పరిష్కారంగా ఏదో ఒక ఆలోచన, అది స్వచ్ఛ భారత్ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి అన్నటువంటి అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విధానపరమైనటువంటిది తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం. అంటే పంచాయతీరాజ్ నిధులు పంచాయతీకే ఖర్చు పెట్టలేదు అనేది ఇప్పుడు అలాగే ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఈయన. అది పెట్టాలి. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఏడాదంతా ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బయట తీయాలి. ఈ 5 ఏళ్లలో ఏం చేశారు వీళ్ళు, ఎట్లా మళ్లించారు, ఇదంతా తీయడం తప్పులేదు, మనకి చెప్పడము మంచిది. అదే సందర్భంలో ఇది నెక్స్ట్ ట్రిప్ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అందులో రేపు బడ్జెట్ లోనే పెట్టబోతున్నారు కాబట్టి దాన్ని ఇకపైన ఆయా పంచాయతీలకే డబ్బులు వచ్చేటట్టు చూడటం, తద్వారా ఆ వ్యవస్థ ఒక గాడిని పెట్టడం అన్నటువంటిది రెండు ఆయన ముందున్న సైమల్టేనియస్. ఇదిగో జగన్ నువ్వు చేయలేకపోయినా నేను